సో మీ హస్బెండ్కి సో దిస్ ఇస్ ద టైం మీ హస్బెండ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బేసిక్గా ఎప్పుడు ఏదైనా విషయం చెప్పడం అవ్వలేదు అనేది అయితే ఏ రోజు లేదు. ఆర్స్ ఇస్ లవ్ మ్యారేజ్. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అంటే మోస్ట్లీ మీ అండర్స్టాండ్ సార్. చెప్పాలి అంటే ఇది చెప్పాలనుకుంటే మోటివేషన్స్ ఉంటాయి. గెట్స్ టు నో. లేట్ అయితే తనకి ఇంకా చెప్పలేదు, చెప్పాలి అనేది ఏమీ లేదు అనమాట. ఇంకొన్నాళ్ళు భరించాలి నా మూడ్ స్వింగ్స్ అని మాత్రం నేను చెప్పాల్సి వస్తుంది. దట్ హీ హ్యాస్ టు బేర్. మై మూడ్ స్వింగ్స్ ఆర్ హారబుల్ అండ్ పెథెటిక్. I am the sole founder of the company. So financial support నేనే, టెక్నికల్ సపోర్ట్ నేనే, అన్నీ నేనే. సో మూడ్ స్వింగ్స్ కొంచెం హై ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇఫ్ దేర్ ఇస్ అనదర్ సపోర్ట్, వాళ్ళకి కొంచెం వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఆబ్వియస్లీ అంటే అక్కడ స్ట్రెస్ ఇక్కడ కూడా పెడతారనమాట. అప్పుడప్పుడు పెట్టాల్సి వస్తుంది అండ్ తను భరించాల్సి వస్తుంది. ఓకే. అది మాత్రం చెప్తాను. యూ హ్యావ్ టు బేర్ అ లాట్. ఓకే. మాత్రం ఎక్కడ చెప్పాలా బాగుంటుంది నవ్వండి. ఓకే. ప్రెసెంట్ మీ వ్యవహారాలు అనేవి ఎలా ఉన్నాయి? సో ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ వాజ్ హార్డ్. సెకండ్ ఇయర్ వాజ్ లైక్ రోలర్ కోస్టర్ జర్నీ బికాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ గాట్ మ్యారీడ్ బికాజ్ దిస్ వాజంట్ ఇన్ మై కార్డ్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పుడైతే పెళ్ళి ఇప్పుడప్పుడే లేదు అనేది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఐ గాట్ మ్యారీడ్ అండ్ అన్నిటికన్నా మించింది కోవిడ్. ఐ నాట్ నోబడి ఎక్స్పెక్టెడ్ కోవిడ్. సెకండ్ ఇయర్ అనేది కంపెనీ మేమేంటంటే అప్పుడే 1 year వరకు ఐ టీమ్డ్ కంపెనీ ఒక షేప్లో తీసుకొచ్చాం. సెకండ్ ఇయర్ దానికి ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని ఐ హ్యావ్ టు అప్ స్కేల్ ఇట్. అన్ని టైంలో కోవిడ్ రాగానే చాలా బిజినెసెస్ ఆగిపోయాయి. డిజిటల్ ఏంటంటే మా సర్వీసెస్ మేము ప్రోడక్ట్ అంటే మేము చేసేది డిజైనింగ్ నుంచి డెవలప్మెంట్ నుంచి ఉంటుందండి. అంటే వేరే వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, వెబ్సైట్ డిజైనింగ్, లేకపోతే ఒక మొబైల్ యాప్ డెవలప్మెంట్, వి గివ్ యాజ్ సర్వీస్. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది నా కోవిడ్ హ్యాస్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ ఈ బిజినెస్ ఆగిపోయింది. సో మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ యూ, యూ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు అస్. సో కంపెనీకి అలా సర్వీసెస్ సైడ్ అంతా గాట్ హ్యూజ్ హిట్. సో కోవిడ్ టైంలో మాకైతే చాలా స్ట్రగుల్ అయింది. బికాస్ కంపెనీ రాదు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సడన్లీ అందరూ ఆఫీస్లో అయితే మనం బెత్తం పెట్టుకుని ఎంప్లాయీతో పని చేయించవచ్చు. స్టార్ట్అప్ కాబట్టి మన రూల్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఒక మేనేజర్ చూస్తున్నారు అని ఉండదు. సో వాళ్ళు ఫ్రీడమ్తో పనిచేస్తే అతను ఎదురుగుంటేనే పనిచేస్తారు. సో వాళ్ళ ప్రసాద్ వర్క్ ఫ్రమ్ హోమ్, డ్రిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఇక వే వీ వర్క్. సో ఇవన్నీ కూడా నాకు 6 to 7 months మనశ్శాంతి లిటరల్లీ. అండ్ చాలా వరకు సర్వీసెస్ ఆగడం వలన కొన్ని బిల్స్ ఆగిపోవడం జరిగింది, కొన్ని వర్క్స్ ఆగిపోవడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆఫర్స్ వచ్చాయి, కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని డిలే అయిపోయాయి. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అన్నమాట. కానీ 6 monthsలో అందరూ నేర్చుకున్నారు. అంటే మేము ఎలా చేసామో వాళ్ళు కూడా దేర్ ఇస్ ఇంపార్టెన్స్ ఫర్ డిజిటల్, దేర్ ఇస్ స్కోప్ అని మేము వేరే విధంగా స్టార్ట్ చేసాం. అంటే అసలు ఏం జరిగింది అన్న విధంలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆలోచించుకొని వచ్చారనమాట. ఐ హ్యాడ్ టు రెట్రోస్పెక్ట్ మై సెల్ఫ్. ఇది ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్‌కి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ఎవ్రీ డే అయితే కొంచెం కష్టం, బట్ ఎవ్రీ డే దే హ్యావ్ టు చెక్ దెమ్సెల్వ్స్ అండ్ ఎవ్రీ 6 months 3 months అసలు ఎలా మొదలు పెట్టాం, ఎక్కడ ఉన్నాం, ఎలా చేయాలి. మనం ఒక మెథడ్ అనుకుంటే ఆ మెథడ్ ప్రతిసారి వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మనం మారుస్తున్నాం. సో అది కోవిడ్ టైం మనకి బ్రేక్ ఇచ్చింది కాబట్టి, అది అన్ని వర్క్స్ ఆగింది కాబట్టి ఫోర్స్ఫుల్లీ నా మీద ఒక ప్రెషర్ వచ్చింది అనమాట. కోవిడ్ ప్రెషర్ పెట్టింది, నువ్వు ముందు నువ్వు వెళ్ళే మెథడ్ని మార్చు అని చెప్పి. సో ఆఫ్టర్ కోవిడ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సెకండ్ ఇయర్లో మాకు పెద్ద బిజినెస్ లేదు. బట్ థర్డ్ ఇయర్ వీఆర్ ట్రిపుల్ ద ప్రాజెక్ట్ వాల్యూ వీ వర్ earlier. ట్రిపుల్ లిటరల్లీ. అండ్ దిస్ గేవ్ us scope that we are ఆ ట్రిపుల్ కూడా డబల్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ ఇయర్లో. So with just one retrospection time that I spent on myself and the methods and how things can impact అనేది అన్నిటినీ చెక్ చేస్తూ currently the company is doing awesome. The targets that I get, company 3 years ఎక్కడ ఉండాలి అనేది there are. On hand we are working on 3 projects. We are into tie-ups with few organizations too. ఒక huge authors and speakers ఇలాంటి వాళ్ళు high professional people we are doing the digital operations.
into the market. I don't see myself as a startup entrepreneur as of now. ఓకే, మీ కొలీగ్స్తో, పార్ట్నర్స్తో, అసోసియేట్స్ రిలేషన్ ఎలా ఉంది ప్రెజెంట్? అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతుందా? మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా మీరు షేర్ చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్లో ఒక లైన్ చెప్పాను, ఐ యామ్ లైక్ దిస్ ప్రొఫెషనల్లీ అండ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఎంప్లాయీస్. సో ఐ డోంట్ కాల్ దెమ్ యాజ్ మై ఎంప్లాయీస్, మై టీమ్, బికాస్ దే ఆర్ ద స్ట్రెంగ్త్ అండ్ దే ఆర్ ద బ్యాక్ బోన్. ఏదైనా ప్రాజెక్ట్ ఆన్ టైం అవ్వలేదు, నేను స్ట్రెస్ అయ్యాను అనుకోండి, దే ఆర్ మోర్ లైక్ మై ఫ్యామిలీ. దే టేక్ ద స్ట్రెస్, దే ఆర్ రెడీ టు టేక్ ఇట్ అండ్ దే ఆర్ రెడీ టు షేర్ ఇట్ అండ్ డూ ఇట్ ఆన్ టైమ్. అంత సపోర్టివ్ టీమ్. హ్యావ్ టు సే వన్ వర్డ్ అబౌట్ మై టీమ్, యూ గైజ్ ఆర్ ఆసమ్, సింప్లీ ఆసమ్. ఓకే ఓకే, ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు బిజినెస్లోకి మార్కెట్లో అబ్జర్వ్ చేసిన చాలా విషయాలు, అంటే ఇది ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉండకుండా అని చాలా చాలా మీకు అనిపించి ఉండొచ్చు. సో ప్రజెంట్ ఇప్పటికీ అలాగా మార్చుకోవచ్చు కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? మార్కెట్ గురించి కానీ నాలోనే నేను ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉంటాను. మార్కెట్ నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. అంటే మార్కెట్ అలా ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. అంటే మనం ఉండేది మార్కెట్ మార్చాలి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవనుకోండి, మన సొల్యూషన్. సో ఎస్, వీ హ్యావ్ సీన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మార్కెట్, సో వీఆర్ హియర్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్. ఏదైనా మార్చాలి అని అనుకుంటే మార్కెట్ ఓపెన్గా ఉండాలి. వాట్ ఐ వాంట్ టు సే టు పీపుల్. డిజిటల్ అనేది వస్తుంది, మల్టిపుల్ థింగ్స్. మనం విత్ టైం మారాలి, విత్ టైం అడ్వాన్స్మెంట్స్ తీసుకురావాలి, బ్రాడ్గా ఆలోచించాలి. దట్ ఇస్ వాట్ మార్కెటింగ్ మీన్స్. ఏదైనా ఫీల్డ్ నాకు ప్రాబ్లం అనిపిస్తుంది, లేకపోతే అందులో చేంజెస్ రావాలి అనుకున్నాను, ఎడ్యుకేషన్. బికాస్ దర్ ఇస్ అ పర్సనల్ కనెక్ట్, యూనో. ఐ టోల్డ్ యూ, మా సార్ ఇలా చేయడం మూలనే నేను చదవగలిగాను. నాలాంటి స్టూడెంట్స్ లెవెల్లో ఉన్నారు, కోర్టులో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ టీచింగ్ ప్యాటర్న్స్లో మాత్రం మార్పు రావాలి అనేది నా పర్సనల్ కోరిక. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ 2 years నుంచి కోవిడ్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ బేసిస్ అయిపోయింది. సో స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు, అండ్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు యాక్చువల్లీ. టెన్షన్ తప్పనిసరి. సో ఈ టైంలో ఎలాంటి మార్పు, చేంజ్ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ హోమ్ స్కూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ చాలామంది, ఎందుకు అది ఇంపార్టెంట్, స్కూల్లోనే నేర్చుకోవాలా, కాలేజ్లోనే నేర్చుకోవాలా, ఇంట్లో నేర్చుకోవాలా అంటే ప్రతి కిడ్ పుడుతున్న క్యూరియస్గా పుడతాం. దే ఆర్ అ క్వశ్చన్ మ్యాన్. సో వాట్ యూ విల్ టీచ్ దెమ్, వాట్ యూ టెల్ దెమ్, దే ఆర్ ఓపెన్ బుక్. సో యూ ఆర్ రైటింగ్ దేర్ బుక్. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే పేరెంట్స్ హ్యావ్ గాట్ అ వండర్ఫుల్ టైమ్ టు టేమ్ దేర్ చిల్డ్రన్. రైట్, మనం టైం స్పెండ్ చేయడమే వాళ్ళ అన్ని ఆక్యుపేషన్స్లో పెట్టి స్కూల్స్లోని ఎక్కువ టైం హోమ్ వర్క్స్, అసైన్మెంట్స్ ఇలా కాకుండా చదువుని నాలెడ్జ్ సీకింగ్ లాగా నేర్చుకోవాలి. నాట్ ఫర్ ఎగ్జామ్ మార్క్స్. ఇష్టపడి కాకుండా ఇష్టపడి, బాగా చెప్పారు, ఇష్టపడి నేర్చుకోవాలి. చదువుని కూడా తెలుసుకోవాలన్నమాట. అసలు ఇది ఏంటి అంటే దానికి ఒక దెర్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ అన్నమాట. ప్రాపర్ అని అన్ను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అది మనకి పేరెంట్స్కి వచ్చింది. యా, ఈ ఆన్లైన్ మూలాన వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారంటే పిల్లల కన్నా పేరెంట్స్ ఎక్కువ నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు అనమాట. ఇదేదో ఫస్ట్లోనే చదివితే మేబీ ఎవ్రీ పర్సన్ గోల్డ్ మెడల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎవ్రీ పేరెంట్ అనమాట. ఎయిత్ స్టాండర్డ్ అనుకోండి, యువర్ స్టడీ ఎయిత్ స్టాండర్డ్ అగైన్. కిడ్ మాత్రం అలానే ఉండొచ్చు. కానీ కిడ్కి మేబీ మోడ్ ఆఫ్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి టీచింగ్ వాళ్ళకి ఇంకేమైనా నేర్పించవచ్చా అనేది పేరెంట్ స్కూల్ మీద డిపెండ్ అవుతుందా. బికాస్ ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్. స్కూల్ పాపం వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు దే క్యాన్ సెండ్ ఎవ్రీ టీచర్ దర్ హోమ్స్ టు టీచ్. సో పేరెంట్ ఆల్సో షుడ్ టేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆర్ సమ్ మోర్ టు లెట్ ద స్టూడెంట్ ఆర్ ద కిడ్ లెర్న్. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆ ఓపెన్ బుక్కి ఇంకొంచెం నాలెడ్జ్ ఇవ్వండి. ఈ టీచింగ్ ప్యాటర్న్ మాత్రం దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. ఐ డోంట్ నో వెదర్ దే విల్ వర్క్, బట్ స్టిల్ దట్స్ అ పర్సనల్ కన్సర్న్ అనమాట ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఐ వాంటెడ్ దిస్ వే ఆఫ్ అలా పెట్టి బాగుంటుంది.
సో తర్వాత మీరు హోమ్ స్కూల్ అనేది కూడా ప్లాన్ చేస్తారైతే Kind of, I support homeschooling and I support homeschooling to boarding school too. సుఖంగా పెట్టి ఏసీ క్లాసుల్లో చదవాలి ఛాన్స్ కాదు, బట్ వాళ్ళు నేర్చుకోవాలి ఏదన్నా సరే దాని గురించి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి హ్యాబిట్స్ మీద, బిహేవియర్ మీద, ప్లస్ సబ్జెక్ట్ మీద అవగాహన అనేది మూడింటి ప్యారల్గా నేర్పించాలి. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్స్ గ్యాప్ ఎలా ఉంది? కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఈ బిజినెస్? ఓకే ఓకే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మన పరుగులో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇక్కడ పర్సన్స్తో కావచ్చు, లేదంటే బిజినెస్ వైజ్గా కావచ్చు, Yeah. ఫ్యామిలీ వైజ్గా కావచ్చు, ఏదైనా. ఐ టోటలీ టేక్ యువర్ పాయింట్. మేము పరుగులో ఉంటాం కదా ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో. ఫస్ట్ థింగ్ దట్ వి లూజ్ ఆర్ ఫ్రెండ్స్. బికాస్ మన కరెక్ట్ మీకు ఇందాక 26-27 ఏజ్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఒకలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ నేను వచ్చి పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఏం చేయాలి, అది చేయాలి, ఆఫీస్ ఎంప్లాయీస్ ఎవరు, క్లయింట్, ఇది అది అది అని ఆలోచనలో ఉంటాను అనమాట. అలాంటివి సండే కూడా నాకు వర్కింగ్ ఆంటర్ప్రినర్ ఎవరు తెలిసింది. ఇట్స్ లైక్ మాకు అసలు మీరు ఎవరు ఇస్తారు, నేను తీసుకోవాలి. సో మా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే సండే కూడా ఏదైనా తెలుసుకుందాం, ఎవరైనా కలవాలి అంటే ఇది రాలేదు. సో ఎవరిని పక్కన పెట్టేస్తాము అంటే ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తాము. సమ్ రీజన్ అంటే దానికి ఒక పర్టికులర్గా డెలిబరేట్గా మనం చేయలేదు. ప్రయారిటీ వైజ్ చూస్తే కరియర్ ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. దీని మూలాన స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో వెన్ ఐ గాట్ సమ్ స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ డౌన్ అయినప్పుడు ఐ రియలైజ్ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడే గ్యాప్ చాలా ఎక్కువ అయింది. అండ్ ఫ్రెండ్స్ కూడా మేము ఉంటాం అనే ఒక చిన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ తర్వాత కొంచెం ఈజ్ అయిన తర్వాత అయితే స్టార్టింగ్ ట్యాపింగ్ వాళ్ళు స్టార్టింగ్ కొంచెంగా ఓకే ఎప్పుడు బిజీగానే ఉంటుంది అని అనుకోకుండా తర్వాత when I again went back, they saw that yeah, this girl wants to do something. After my 3-year journey, they felt that she's not going to stop anytime soon. Obviously 1 year లో కొలాప్స్ అయిన స్టార్టప్స్ ఎక్కువ ఉంటాయి. సరే చూడని అనేటట్టు వాళ్ళు కూడా ఎవరు బిజీ నే లైఫ్స్లో, వీ డోంట్ టాక్ ఎవ్రీ డే. సో ఆ తర్వాతే నేను ఫ్రెండ్స్కి ఇంకా క్లోజ్ అయ్యాను, ఫ్యామిలీ కూడా. ఓకే, ఆ 1 year మాత్రం So, what అయ్యా అనేది వాళ్ళకి తెలుసుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా నేను చేసిన సాక్రిఫైజెస్ రియలైజ్ చేశాను. సాక్రిఫైస్ మన కలర్కి కూడా నాకు ఇష్టం లేకపోవడం కాదు, దానికన్నా మించి కంటే నేను ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఫన్ ఉంది, కానీ అక్కడ ఫన్ లేకపోయినా వెళ్తున్నాను అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది. there is some role that I have which is completely inside my head which is not letting me speak or enjoy. But you are always there in my mind. That is what I make sure that they know. ఫస్ట్ ఇయర్ మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు కూడా ఇదే చెప్పాను, ఫస్ట్ ఇయర్లో కూడా మనకు అనిపిస్తుంది ఆగిపోవాలి, ఆపేయాలి అంటే కష్టాలతో వచ్చిన అపార్థాలు అన్నమాట. అంటే మీ జర్నీలో చాలానే వచ్చాయి. ఎలాంటి వైజ్ కూడా అంటే ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి మీకు బాగా? ఎందుకు నేను ఇలా కాదు కదా, కానీ ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు అని బాధ కలిగించే సిచ్యువేషన్, మీరు కష్టపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బాగా కష్టపడింది అయితే ఆల్ ద టైమ్ మై మామ్ వాస్ దేర్ సైడ్. సో చెప్పండి స్టార్ట్అప్ ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇంట్లోనే ఉంటూ. సో ఇఫ్ ఐ యామ్ లో ఫర్ ఎ మినిట్ ఆల్సో, ఓ మై గాడ్, మదర్స్ ఆర్ మదర్స్, దే నో ఇట్ ద సెన్స్ ఇట్ ఇమీడియట్లీ. సో ఎవరు లేకపోయినా సరే